నమస్తే అండి. నేను మీ డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి, ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీబిందు హాస్పిటల్ కడప. ఇప్పుడున్న కాలంలో చాలా మంది స్లీపింగ్ పోస్చర్ సరిగ్గా తెలియకపోవడం వల్ల ఎలా అంటే అలా నిద్రపోయి మార్నింగ్ లేచే టైంకి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికోసమే ఈ రోజు నేను స్లీపింగ్ పోస్చర్ సరిగ్గా అంటే ఎలా అనేది మీకు చూపిస్తాను. ఈ పోస్చర్ సరిగ్గా అలవాటు చేసుకుంటే మీకు మోస్ట్లీ స్లీపింగ్ పొజిషన్ వల్ల వచ్చే పెయిన్స్ అనేవి లేదా బెడ్ వల్ల వచ్చే పెయిన్స్ అనేవి మనకు చాలా వరకు తగ్గుతాయి. ఈ రోజు మీకు బెస్ట్ స్లీపింగ్ పోస్చర్ అంటే ఏదనేది మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఏమంటే చాలా మంది ఇట్లా ఎక్కువ పిల్లోస్ పెట్టుకోవడం వల్ల షోల్డర్ లెవెల్ కంటే నెక్ మనకు ఎక్కువ ఫ్లెక్స్ అవుతుంది. దానివల్ల ఏమవుతాయంటే ఈ నెక్ మజిల్స్ అనేవి బాగా అలిసిపోతూ ఉంటాయి. తల కింద ఇంత పిల్లో పెట్టుకోకూడదు. ఏదైనా బెడ్షీట్, ఫ్లాట్ గా ఉండే బెడ్షీట్ కానీ లేదా సర్వైకల్ పిల్లోస్ అంటారు, అలాంటిది మనం పెట్టుకుంటే నెక్ అనేది స్ట్రెయిన్ కాదు. అలాగే ఇక్కడ ఎత్తుగా ఉన్న పిల్లోస్ తీసేసి రెండు మోకాల కింద పెట్టుకోవాలి. మనకు బ్యాక్ అనేది బాగా బెడ్ కి టచ్ అవుతుంది. అప్పుడు అది రెస్టింగ్ పొజిషన్ లో ఉంటుంది అనమాట. అంటే వెల్లెలకలప అనుకునే వాళ్ళు ప్రాపర్ పొజిషన్ అంటే చిన్న పిల్లో లేదా సర్వైకల్ పిల్లో పెట్టుకోవడం, తల కింద మోకాల కింద కొద్దిగా లావు పిల్లో పెట్టుకుంటే మనకు బ్యాక్ అంతా నీట్ గా ఉంటుంది. అంటే సైడ్ కి తిరిగి పనుకునే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏమంటే కొద్దిగా మెడ కింద కానీ తల కింద పిల్లో పెట్టుకోవాలి. లేదంటే ఏమైతుందంటే తల అనేది ఒక సైడ్కే పోతుంది. దానివల్ల నెక్ మజిల్స్ అనేది అలసిపోతూ ఉంటాయి. అలాగే రెండు మోకాళ్ళకి మధ్యలో ఒక పిల్లో అనేది మనం పెట్టుకుంటే బ్యాక్ మీద ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా ఉంటుంది అనమాట. కాబట్టి మన తల, మెడ అనేది స్ట్రైట్ గా ఉండాలి స్పైన్ కి. సేమ్ టైం మనకు పిల్లో పెట్టుకోవడం వల్ల ఈ లోయర్ బ్యాక్ అనేది కూడా స్ట్రైట్ గా ఉంటుంది. దానివల్ల నెక్ మజిల్స్ అనేటివి కానీ లేదా బ్యాక్ మజిల్స్ అనేటివి అలసిపోకుండా ఉంటాయి. మనం పక్క తిరిగి పనుకునేటప్పుడు కరెక్ట్ పోస్చర్.